హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానమాట. నా వాయిస్ అయితే స్కిప్ చేయండి, నా వాయిస్ అయితే బాగాలేదండి. సో ఫుల్గా జలుబు చేసిందనమాట, జలుబు జ్వరం అనమాట. సో అందుకని చెప్పేసి చాలా మంపుగా ఉంది, డల్గా ఉందన్నమాట. నా ఫేస్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే రెడీ అవుతున్నానండి, బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అదేనండి, నాకైతే జలుబు చేసిందని చెప్పాను కదా. సో అట్లా హాస్పిటల్కి వెళ్ళొద్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను రెడీ అయితే మా పిల్లలందరూ రావాల్సి వస్తుందండి. ఇంకా ముగ్గురు పిల్లలతో నేను వెళ్ళాలి. ఇంకా చాలా కష్టం అయిపోద్దండి ఇట్లాగైతే. సో ఇంకా ఏం చేస్తాము, ఇంక చిన్న చిన్న పిల్లలు కదండి, వదిలిపెట్టి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేము. ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి సో కుదరదండి. ఇంక వెళ్తే అందరం వెళ్ళాలన్నమాట. ఇంకా గబగబా ఫాస్ట్గా అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నాము ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు అయితే పనికి వెళ్ళలేదండి. ఇంకా గబగబా రెడీ అయ్యాము. టైం అయితే సెవెన్ అయింది అనుకుంటా. చీకటి పడిందిలేండి, చీకటి పడిందనమాట. ఇంకా నేనైతే వాటర్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్దామని చెప్పేసి, ఇంకా తర్వాత అయితే కుదరదు కదా, అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టమ్మా అంటూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి వాటర్ అయితే పెట్టానండి ఫ్రిడ్జ్లో. గబగబా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి. అంటే బయటికి కాదులండి, ఇంకా నాకైతే జలుబు చేసిందండి, అస్సలు మాలట్లేదు అనమాట వర్క్ చేసుకోవాలన్నా కానీ. అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ అయితే వేయించుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదండి నేను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఇంకా పిల్లలను పెట్టుకొని వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట. సో ఇంకా చూస్తూ ఉండండి మన వీడియోస్. ఎంతమందికి మన వీడియోస్ నచ్చుతున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే, మీరు లైక్ ఇస్తేనే మన వీడియో అనేది ముందుకు వెళ్తుందండి. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదండి, పిల్లలతోటే సరిపోతుంది అనమాట వర్క్ అండి. ఈ మధ్య జలుబు చేసింది, ఫీవరు. సో అందుకని వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అనమాట. సో ఇది అండి. ఇంకా తర్వాత అయితే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఈ వీడియో క్లిప్ అయితే. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు అనమాట. సో టీ అయితే పెట్టాను, ఒక పక్క రైస్ కూడా వండేసాను అనమాట. ఇంకా ఆ రోజైతే దొండకాయ ఉర్లగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అదే ఉందన్నమాట. ఇంకా ఏం కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు, ఇంకా అన్నం ఉంది కదా అని చెప్పేసి ఇంకా చేయలేదన్నమాట. కూర ఉంది కదా అని చెప్పేసి కర్రీ చేయలేదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా టీ తాగుతున్నామండి. ఇంకా మేము టీ తాగా ఆలస్యం అనమాట. ఇంకా మా చిన్న పాప అయితే బుడుక్కి మన గ్లాస్ తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా చూడండి, గ్లాసు టీ పోయి అంటుందన్నమాట. ఎంత వేడైనా తాగిద్దండి మా పాప అయితే అస్సలు. మా నాన్న అయితే బాగా అలవాటు చేశాడండి మా పాపకైతే. ఈ మధ్య చెన్నైలో ఉన్నాం కదా, సో అక్కడ బాగా అలవాటు చేశాడండి మా నాన్న మా పాపకైతే. ఇంకా ఏం చేస్తాము, ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట పోసేదాకా. సో అందుకని చెప్పేసి పోసానండి, టీ అయితే తాగుతుంది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇట్లా టీ కూర్చొని తాగుతూ ఉన్నాం అనమాట. టీ అయితే చాలా హ్యాపీ అనిపించిద్దండి ఇట్లా ఫ్యామిలీతో టీ తాగడం అయితే. ఇక్కడ ఏంటంటే మా పాప ప్యాంట్ అయితే ఇప్పుకుంటూ ఉందనమాట. సో తనకి లోపల డ్రాయర్ ఉందిలేండి.
ఇంకా వీడియో చూసేసి ఏడుస్తుంది అనమాట, నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. సో అందుకని మేము అక్కడ నవ్వుకుంటున్నాం అనమాట. లోపల తిన్నర్ వేరు ఉందిలే అండి. సో అయినా తనైతే ఏడ్చిందనమాట, నన్ను ఎందుకు చెప్పకుండా వీడియోస్ తీస్తున్నావు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే తర్వాత ఇందాక రైస్ పెట్టానని చెప్పాను కదండి, అప్పుడైతే రైస్ పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. ఇంకా మేమైతే ఒరిజినల్ రైస్ వాడతామండి, అంటే పొలంలో పండిస్తారు కదా ఆ రైస్ అనమాట. ఇంకా ఆ రైస్లో ఏంటంటే కొంచెం డస్ట్ ఉంటుందండి, కొంచెం అంటే నల్లగా ఏదో ఉంటాయి అన్నమాట, మట్టి పెట్టలేదు అంటారు కదా, సో అట్లా ఉంటాయి అన్నమాట. అవి ఏరుతున్నాను నేను ఇక్కడ. సో అవి అట్లాగే వండితే బాగుంటుంది కదా, మనకు నోటి కింద తగులుతాయి అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ ఏరుతూ ఉన్నాను అనమాట. ఒరిజినల్ ఈ బియ్యం చాలా టేస్ట్ ఉంటాయండి, ఎక్కువ స్వీట్గా ఉంటాయి అన్నమాట, తీపి ఎక్కువ ఉంటాయి, ఇంకా చాలా బాగుంటాయండి ఆ రైస్ అయితే. మాకైతే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇంకా అవి అయితే వండుతున్నాను అనమాట నేను. సో ఎంత డర్టీగా ఉన్నాయని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇంకా జలుబు ట్యాబ్లెట్ ఇంజెక్షన్ అయితే వేయించుకున్నానండి, ఫీవర్కి, హెడేక్, బాడీ పెయిన్స్ అండి ఫుల్గా అయితే మాత్రం. సో చాలా బాధపడ్డాను అనమాట ఒక 3 days నుంచి అయితే. ఫుల్గా హెడేక్ అండి, జలుబు, అసలు ఏంతోనూ. ఇంకా నేను ఒక్కదాన్నే పని చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా మా హస్బెండ్ అయితే చూపిస్తారా బయటికి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంక మళ్ళీ నువ్వు ఒక్కదాన్నే పని చేసుకోవాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే బయటికి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ అయితే వేయించారండి. సో ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఇంకా బాగుంటేనే కదండి వీడియోస్ తీసుకోగలుగుతాము. సో అందుకని నేనైతే ఈ క్లిప్ అయితే తీశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను రైస్ అయితే పెట్టేసానండి. ఇంకా టీ అయితే ఉన్నాయన్నమాట కొంచెం ఎందాకలు పెట్టినాయి. సో ఇంకా టీ అయితే తాగుతున్నాను. ఇంకా నాకు టీ ఏందనండి అదొక పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్, నిజంగా అసలు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అనమాట టీ అయితే. అసలు టీ లేకపోతే నాకు డే అంతా గడవదు అనమాట. సో అలా ఉంటుందండి నాతోటైతే. ఇంకా టీ అయితే అంత పిచ్చి అనమాట. టీ లేకపోతే అన్నం లేకపోయినా ఉంటాను కానీ టీ లేకపోతే అసలు ఉండలేను అనమాట నేను. సో టీ అంటే అంత పిచ్చి అండి నాకు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పదు ఇంకా తాగాలి.
ఇంకా మా హస్బెండ్ అయితే నేను తాగుతుంటే నాకే అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా మా హస్బెండ్కి కూడా నేను నేర్పించాను టీ పిచ్చి అయితే. సో ఇంకా టీ తాగితే ఏంటోనండి అది ఒక హ్యాపీగా ఉంటుంది అనమాట, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్కి అయితే. అదొక పిచ్చి అండి టీ తాగితే మాత్రం మటుకు. సో అలా ఉంటుంది. ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంకా మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ ద్వారాగా తెలియపరచండి నాకైతే. ఇంకా మా పాప అయితే నాకు కూడా ఇవే మమ్మీ టీ అంటుంది, అంటే ఎక్కువ తాగదండి మా పాప అయితే. ఇంకా నేనే ఎక్కువ తాగుతాను అనమాట మా ఇంట్లో అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.